బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకంగా క్యూ కట్టినట్టుగా సీఎంతో భేటీ కావడం వెనుక కారణాలేంటి? ఈ పరిణామాలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమా? బీఆర్ఎస్ హైకమాండ్ మౌన సందేశం దేనికి సంకేతం? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న రావడానికి మేమే తీసుకోవట్లేదు. లోక్సభ ఎన్నికల ముంగిట్లో రాజకీయం హీటెక్కుతోంది. అవిశ్వాస తీర్మానాల పర్వంలో మున్సిపాలిటీల్లో అధికార మార్పు తెరపైకి వచ్చింది. ఇక అసెంబ్లీల్లో కూడా జెండాలు మారనున్నాయా? ఎమ్మెల్యేల మనసులో మార్పు బీజం పడిందా? ముఖ్యమంత్రితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ములాఖాత్ అందుకు సంకేతమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాజాగా అదే బాటలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ ములాఖాత్ పర్వం వెనుక అసలు కథ ఏంటి? ప్రకాష్ గౌడ్ కార్ పార్టీకి బాయ్ చెప్పి కాంగ్రెస్ కు జై కొడతారా? ములాఖాత్ల సీక్వెల్ అలాంటి సందేహాలకే బలం చేకూరుస్తుంది. మరి ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ ఇంటికెళ్లి కలిశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి మర్యాదపూర్వక భేటీ తప్ప మరే రాజకీయం లేదన్నారు. కట్ చేస్తే సీఎం రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. అంతే, ఆయన పార్టీ మారడం ఫిక్స్ అనే ప్రచారం జోరందుకుంది. మరి నిజంగానే ఈ గూటి నుంచి ఆ గూటికి జంప్ అవుతారా? చెప్పినాడు ముఖ్యమంత్రి గారు, మీరు డెవలప్ చేపించుకోరు, ఎమ్మెల్యే గారు ఏ పని కావాలో నా దగ్గర రెండు పని చేపించుకొని ఆ పార్టీ మారని ఆయన లేదు, పార్టీ మారని నేను మనసులో కూడా పెట్టుకోలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో భేటీ. సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి మాట ఇదే. మరి నిజంగా అది నిజమేనా? బీఆర్ఎస్ హైకమాండ్ అలానే భావిస్తోందా? కారు దళంపై కాంగ్రెస్ మార్పు మంత్రం ప్రయోగిస్తోందా? ఈ ముచ్చటపై ఎవరూ భయపడడం లేదు. కానీ లోక్సభ ఎన్నికల ముంగిట్లో డే బై డే మాటల యుద్ధంలో పోటీ పీక్స్ కు వెళ్తోంది. ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్ళను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. అంతేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు మరింత పదును తేలుతున్నాయి. ఇలా జిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని కూరల బొక్కల వన్నీటు మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు పోను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పోన్లు వేసి పోన్లో పెట్టి పొంద పెడతాం. పోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కనుకనే ఈ రేవంత్ రెడ్డి అంటే ఇలా ముఖ్యమంత్రి అంటే నేను అవుతుండే ఆంధ్రప్రదేశ్ లో. అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఐదురా, మళ్ళీ కదా చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, పొందబెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. లొల్లి మామూలుగా లేదు. ఇంతకీ సీఎం తో ములాఖాత్ల పర్వం వెనుక అసలు కథ ఏంటి? బీఆర్ఎస్ హైకమాండ్ మౌనం దేనికి సంకేతం? నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామన్న ఆ ఎమ్మెల్యేల మాటలు నిజమేనా? అర్ధంగీకారమా? లేదంటే వెళ్లే వాళ్ళను ఆపడం ఎందుకు అనే మౌన సందేహమా? నిజం నిలకడ మీద తేలకుండా ఉంటదా?